డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము 6th క్లాస్ మ్యాథమెటిక్స్ లో ఎక్సర్సైజ్ 6.2 చెప్పుకోవడం జరుగుతుంది. సరే, ప్రాబ్లం నీట్ గా చూద్దాము. యూజింగ్ ద నెంబర్ లైన్ రైట్ ద ఇంటీజర్ విచ్ ఈజ్. మనము నెంబర్ లైన్ ను ఉపయోగించి ఇంటీజర్ రాయాలి. దేనికి రాయాలి ఇంటీజర్ అంటే ఇగో 4 ప్రాబ్లమ్స్. ఈ 4 ప్రాబ్లమ్స్ కి మనం ఇంటీజర్ రాయాలి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 3 more than 5. మనం ఆల్రెడీ కాన్సెప్ట్ నీట్ గా చెప్పడం జరిగింది. మీకు కాన్సెప్ట్ విన్నట్లయితే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ అని చేస్తారు. సరే, మరలా ఒకసారి చూడండి. మోర్ దాన్ అంటే ప్లస్ గుర్తు అనుకోవాలి. 5 ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఉంది 5. మోర్ దాన్ అంటే రైట్ సైడ్ ఎన్ని 3 నెంబర్స్. 1 2 3 8. ఇక్కడ చూడండి, 5 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ 8. దట్స్ ఆల్. అంటే మోర్ దాన్ అంటే నెంబర్ లైన్ మీద రైట్ సైడ్ వెళ్ళాలి. సింబల్ అయితే ప్లస్ పెట్టుకోవాలి. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 more than -5. ఫస్ట్ ఈ దాన్ పక్క చూడండి, ఇది -5 ను ఐడెంటిఫై చేయండి. మోర్ దాన్ అంటే రైట్ సైడ్ కి వెళ్ళండి. హౌ మెనీ నెంబర్స్? 5 నెంబర్స్. 1 2 3 4 5. సో చూడండి, అంటే ఇక్కడ 0 వచ్చింది. సో -5 మోర్ దాన్ అంటే ప్లస్ సింబల్ అనుకున్నాం కదా, +5. -5 + 5 0. దట్స్ ఆల్. ఇక్కడ నెంబర్ లైన్ చూపించాను చూడండి ఒకసారి. నెక్స్ట్ 6 less than 2. ఫస్ట్ దాన్ పక్క 2 ఐడెంటిఫై చేయండి. 2 లెస్ దాన్ అంటే లెఫ్ట్ సైడ్. హౌ మెనీ నెంబర్స్? 6 నెంబర్స్. 1 2 3 4 5 6. సో -4. దట్స్ ఆల్. ఇక్కడ 2 - 6 is equal -4. That's all. Less than అంటే మైనస్ సింబల్. That's all. Next చూడండి ఒకసారి. 3 less than -2. You can identify the -2 on the number line. So less than అంటే left side. How many numbers? 3 numbers. 1 2 3. -5. That is the answer. -5. -2 -3. That is equal -5. That's all. మన ఛానల్లో మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అవసరమైన వారికి షేర్ చేసి మీరు సహాయపడండి. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ రోమన్. యూజ్ నెంబర్ లైన్ ఉపయోగించి అండ్ యాడ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్. యాడ్ అంటే మనం ప్లస్ చేయాలి. సో ఇంటీజర్స్ ని మనము ఎడిషన్ చేయాలి. సో దేన్ని ఉపయోగించి? నెంబర్ లైన్ ఉపయోగించి. ఏ ప్రాబ్లం? 9 + -6. 9 + -6 మైనస్ నెంబర్ కాబట్టి బ్రాకెట్ లో పెట్టడం జరిగింది. సో 9 ఐడెంటిఫై చేయి ఫస్ట్. 9. సో -6 అంటే మైనస్ నెంబర్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ కావాలి 6 నెంబర్స్. 1 2 3 4 5 6. సో ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి. 9 కు -6 ని యాడ్ చేసినట్లయితే +3 వస్తుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ 5 కు -11 యాడ్ చేద్దాం. ఫస్ట్ 5 యూ కెన్ ఐడెంటిఫై 5 నెంబర్ 5. సో -11 కాబట్టి లెఫ్ట్ సైడ్ కి 11 నెంబర్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11. దట్స్ ఆల్. -6. ఫస్ట్ -1 ఐడెంటిఫై చేయండి. ఇక్కడ -1 ప్లస్ -7 అంటే -1 తర్వాత లెఫ్ట్ సైడ్ కి 7 నెంబర్స్ రావాలి. 1 2 3
4, 5, 6, 7, -8. That's all. Next, -5 plus 10. -5 ఐడెంటిఫై చేయండి. 10 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ నెంబర్ ఏంటి? 5. సో మరలా ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 9 వచ్చేసి పాజిటివ్ నెంబర్, 6 వచ్చేసి నెగిటివ్ నెంబర్, ఆపోజిట్ సైన్స్ ఉన్నవి, రెండు ఎడిషన్ చేయాలి. సో వాట్ ఈస్ ద అంటే సైన్ ఇగ్నోర్ అయినప్పుడు వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్? 9. సో 9 యొక్క సైన్ ఏంటి? ప్లస్. సో ప్లస్. డిఫరెన్స్ 9 కు 6 డిఫరెన్స్ ఏంటి? 9 - 6 3. దట్స్ ఆల్. ఇక్కడ ఒకసారి చూడండి, 5 ప్లస్ -11 సైన్ ఇగ్నోర్ అయినప్పుడు 11 ఈజ్ గ్రేటర్ నెంబర్. సో 11 కి ఉండే సైన్ ఏంటి? వాట్ ఈస్ ద 11 సైన్? మైనస్ పెట్టాము. నెక్స్ట్ డిఫరెన్స్ 11, 5 డిఫరెన్స్ 6. దట్స్ ఆల్. నెక్స్ట్ -1 ప్లస్ -7 ఈ రెండు నెగిటివ్ నెంబర్స్. సో నెగిటివ్ సైన్ రాసి 1 + 7 యాడ్ చేయండి. 2 నెంబర్స్ యాడ్ చేస్తే అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్? వెన్ సైన్ ఇగ్నోర్. సైన్ మనం మర్చిపోయిన, మనం అట్లా సంబంధం లేకుండా పక్కన పెట్టుకున్నప్పుడు నెక్స్ట్ 10 అనేది బిగ్ నెంబర్ అవుతుంది. 10 యొక్క సైన్ వచ్చేసి ప్లస్, 10 - 5 అంటే 11. దట్స్ ఆల్. సెకండ్ లోనే ఈఎఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏబిసిడి ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవడం జరిగింది. ఈఎఫ్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం. నెంబర్ లైన్ రాసేటప్పుడు చాలా సులభంగా ఒక అడ్డగీత తీసుకొని ఆరిజెంటల్ లైన్ తీసుకున్నప్పుడే మీరు 0 పెట్టండి. ఇటు సైడ్ 1, 2, 3, 4 రాసుకోండి. ఎంత కావాలంటే అంత. ఇటు సైడ్ రాసుకోండి. మైనస్ సైన్స్ అనమాట. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ అంటే -1. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఇక్కడ 1. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. మనం చెప్పలేము, ఇన్ఫినిటివ్ వెళ్తా ఉంటాయి నెంబర్స్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ -1 ఐడెంటిఫై చేయండి. ఓకే రైట్. -2 అంటే 2 నెంబర్స్ లెఫ్ట్ సైడ్ 1, 2, -3 వచ్చింది. నెక్స్ట్ -3 తర్వాత ఇక్కడ -3 యాడ్ చేయాలి. ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇవి రెండు యాడ్ చేస్తే -3 వచ్చింది. -3 తర్వాత మరలా -3 అంటే లెఫ్ట్ సైడ్ 3 నెంబర్స్ 1, 2, 3 -6. దట్స్ ఆల్. చూడండి చాలా సులభం. ఇటువంటి నెంబర్స్ 3 నెంబర్స్ ఉన్న 4 నెంబర్స్ ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి దట్స్ ఆల్. సైన్ నెగిటివ్ సైన్ రాసుకొని నెంబర్స్ అన్ని యాడ్ చేయండి. 2, 1, 3, 3, 3, 6. దట్స్ ఆల్. చూడండి నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ -2 ఐడెంటిఫై చేయండి. +8 అంటే రైట్ సైడ్ కి 8 నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. చూడండి 8. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి మరలా కూడా -4 యాడ్ చేయాలి అంటే లెఫ్ట్ సైడ్ రావాలి. అంటే నేను ఇక్కడి నుంచి మనం రాసుకోవచ్చు. సో నేను కింద నుంచి రాస్తాను. 4 నెంబర్స్ 1, 2, 3, 4. సో ఆన్సర్ ఈస్ 2. ఓకే రైట్. ఈ ప్రాబ్లం నేను ఇంకో టైప్ కూడా చేస్తాను చూడండి ఒకసారి. వితౌట్ యూజింగ్ ఈ నెంబర్ లైన్ తో మీకు ఒకసారి అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. 2 నెగిటివ్ నెంబర్స్ సేమ్ సైన్, అంటే నెగిటివ్ నెంబర్స్ అంటే సేమ్ సైన్, మైనస్ సైన్. నెంబర్స్ 2 యాడ్ చేస్తున్నాను. -6 + 8. సో ఇక్కడ మీరు గమనించండి, 2 ఆపోజిట్ సైన్స్ ఉన్నవి. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అంటే 8 ప్లస్ సైన్. 8 - 6 అంటే 8. అంటే 8, 6 యొక్క డిఫరెన్స్ 2. యాడ్ వితౌట్ యూజింగ్ నెంబర్ లైన్. మనము నెంబర్ లైన్ ఉపయోగించకుండానే ఈ ఇంటీజర్స్ ని మనం యాడ్ చేయాలి. సో 11 ప్లస్ -7. మనం చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ సింపుల్ గా చెప్తాం చూడండి. ఇవి 11, 7 రెండు కూడా ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. 7 కి వచ్చేసి మైనస్ నెగిటివ్ సైన్ ఉంది, 11 కి వచ్చేసి పాజిటివ్ సైన్ ఉంది. అంటే ఏ సైన్ కనపట్లేదు కాబట్టి ప్లస్ ఉన్నట్టు ఈ నెంబర్ కు ముందు. సో సైన్ ఇగ్నోర్ చేసినట్లయితే మనకి వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ 11. సో 11 యొక్క
సైన్ ఏంటి ప్లస్. సో డిఫరెన్స్ ఎంత అంటే 4, అంటే 11 - 7 4. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం మనం ఇంకో రకంగా చూద్దాం. చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ 11 కదా, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ -7 కదా. -7 కి ఎంత యాడ్ చేస్తే 0 అవుద్ది అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత 7. సో ఇక్కడ ఫస్ట్ నేను 4 + 7 అయితే 11 జరిగిపోయింది. సో -7. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఓ కరెక్ట్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ 13. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ 18. మనం గమనించండి, మీరు సైన్ ఇగ్నోర్ చేసినప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ 18, స్మాలెస్ట్ నెంబర్ 13. సో 13 కి నెగిటివ్ సైన్ ఉంది కదా, ఇది ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చేసి 13. సో -13 + 13. 13 కి ఎంత యాడ్ చేస్తే 18 వచ్చింది, 5 యాడ్ చేస్తే సరిపోతుంది. దాట్స్ ఆల్. ఇక్కడే ఉండే ప్రాబ్లం చూడండి, ఒకసారి సింపుల్ గా చేద్దాము. సైన్ ఇగ్నోర్ చేసినప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ 18, 18 యొక్క సైన్ పాజిటివ్ సైన్. సో డిఫరెన్స్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ లో కూడా స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. 18 - 13 5. సో +5. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. సైన్ ఇగ్నోర్ చేసినప్పుడు వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ 19. 19 యొక్క సైన్ ఏంటి ప్లస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 19 and 10? 9. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం మనం మామూలుగా చేద్దాం. చూడండి -10 స్మాల్ నెంబర్ కాబట్టి -10 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ 10. అంటే దాని నెంబర్ యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ కలిపినట్లయితే దట్ ఈస్ ఈక్వల్ 0. సో -10 + 10. సో 10 కి ఎంత యాడ్ చేస్తే 19 వస్తుంది అంటే 9 యాడ్ చేస్తే వస్తుంది. సో -10 + 10 క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ 9. చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ రెండు కూడా ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. సైన్ ఇగ్నోర్ చేసినప్పుడు వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ అంటే 250. సో 250 యొక్క సైన్ మైనస్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 250 and 150 అంటే 100. దట్స్ ఆల్. -100. సో ఇవి మీకు లెక్క ప్రాసెస్ కోసం చెప్తున్నాను. ఈ లెక్క చాలా స్పీడ్ గా ఈ విధంగా చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. ఇదే విధంగా రాబోయే ప్రాబ్లమ్స్ లో స్పీడ్ గా ఈ విధంగానే మనం చేస్తాం. నెక్స్ట్ ఇవి రెండు కూడా సేమ్ సైన్స్, నెగిటివ్ నెంబర్. సో నెగిటివ్ నెంబర్ రాశాను, సేమ్ సైన్ ఉన్నప్పుడు యాడ్ చేయండి. దట్స్ ఆల్. 0 8 7 15 1 -650. నెక్స్ట్ సో సేమ్ సైన్స్ ఉన్నవి, సేమ్ సైన్స్ నెగిటివ్ సైన్స్ కాబట్టి నెగిటివ్ సైన్ రాశాను. 2 నెంబర్స్ యాడ్ చేయండి. సో 217 + 100 వచ్చేసి 317. దట్స్ ఆల్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఏ ప్రాబ్లమ్స్. గమనించండి ఒకసారి మీరు, ఈ యొక్క సమ్ అంటే ఎడిషన్ చేయాలి. 2 నెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, 2 నెంబర్స్ ని మనం సమ్ ఎడిషన్ చేయాలి. 137 + -354. You observe 2 numbers are opposite signs. 2 numbers are having opposite signs. రెండు సంఖ్యలు కూడా వ్యతిరేక గుర్తులు కలిగి ఉన్నాయి. ఈ నెంబర్ వచ్చేసి 354 వచ్చేసి మైనస్ సైన్, 137 వచ్చేసి పాజిటివ్ సైన్. సో వాట్ ఈస్ ద సైన్ ఇగ్నోరింగ్ అయినప్పుడు వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ 354. 354 యొక్క సైన్ నెగిటివ్ సైన్ మైనస్. సో ఈ రెండు నెంబర్లు సబ్ట్రాక్షన్ చేయండి. 14 లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే 7, 4 లో 3 పోతే 1, సో 3 లో 1 పోతే 2. దట్స్ ఆల్. సో ఇదే ప్రాబ్లం ఇంకో రకంగా కూడా చేయొచ్చు. మీరు అవసరం అనుకుంటే ఏం చేస్తారు అంటే, ఇది వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటే 137. సో ఇక్కడ 137 ఉండేటట్టు రాసుకుందాం రెండు నెంబర్లు. అంటే ఇక్కడ 137 యొక్క 137 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చేసి -137. 137 ప్లస్ -137. సో -137 కి ఎంత యాడ్ చేస్తే 354 వస్తుంది. సో 354 4 కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది అంటే 2. అంటే ఎలా తెలుస్తుంది అంటే, ఈ నెంబర్ లో ఉండే ఈ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది. అంటే 6 - 4 = 2 వస్తుంది. అదే విధంగా ఇక్కడ మీరు గమనించండి, -137 కి ఎంత యాడ్ చేసినట్లయితే -354 వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, సో ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేయాలి.
ఒకసారి గమనించండి, మరలా ఒకసారి చెప్తాను నేను. 137 ప్లస్ మైనస్ 354 ఈజ్ ఈక్వల్ మైనస్ 217. సో ఎలా అంటే చెప్పా, ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ లో కూడా స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తుంది. గ్రేటెస్ట్ నెంబర్ యొక్క సైన్ వేయడం జరిగింది. అంటే ఈ 2 నెంబర్స్ అంటే దీని యొక్క 8 యూనివర్స్ వచ్చేసి 137 మైనస్ 270 రెండు యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. సో 137 ప్లస్ మైనస్ 137 ప్లస్ మైనస్ 270. సో ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే 0 వస్తుంది, రిమైనింగ్ పార్ట్. సో మనము ఈ ప్రాసెస్ నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 52 యొక్క 8 ఇన్వర్స్ 52. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ 3 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని నెంబర్లు ఉన్నా మనం టెన్షన్ పర్లేదు, జాగ్రత్తగా రాసుకోండి. సో 2 పాజిటివ్ నెంబర్లు ఉన్నాయి, 2 పాజిటివ్ నెంబర్స్. 2 పాజిటివ్ నెంబర్స్ మనం యాడ్ చేద్దాం. ఫస్ట్ మైనస్ 312 ప్లస్ 9 ప్లస్ 2 11 10 13 231. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, అంతే సింపుల్ గా. 192 కు 8 యాడ్ చేసాం అనుకో 200 అవుతుంది, ఇంకా 31 ఉంటుంది, 231. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ నెంబర్, పెద్ద నెంబర్, బిగ్గెస్ట్ నెంబర్. సో సైన్ మాత్రం బిగ్గెస్ట్ నెంబర్ యొక్క సైన్ మైనస్. సో మనం సబ్ట్రాక్ట్ చేద్దాము. 12 లో 1, 2 లో 1 పోతే 1, 11 లో 3 పోతే 8, 81 మైనస్ 81. ఇక్కడ చాలా సింపుల్ గా ఏం చేయాలంటే పెద్ద నెంబర్ లో ఉన్న చిన్న నెంబర్ ని మనం సబ్ట్రాక్షన్ చేయడమే. సో ఇక్కడ మీకు అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే రాసుకోండి. సో మైనస్ 81. దట్స్ ఆల్. డి ప్రాబ్లం చూడండి, 2 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో 2 నెగిటివ్ నెంబర్స్ ని మనము యాడ్ చేస్తే మైనస్ 250 వస్తుంది. అంటే సేమ్ సైన్ చేసుకోవడం జరుగుతుంది. మైనస్ 250 ప్లస్ 300. సో ఇక్కడ సైన్ ఇగ్నోర్ చేసినప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ 300 లో 250 పోతే 50. బిగ్గెస్ట్ నెంబర్ యొక్క సైన్ ప్లస్. దట్స్ ఆల్. ఇదే ప్రాబ్లం మనకి ఇచ్చినప్పుడు ఇలా ఇచ్చి ఉంటారు అంతే. మైనస్ 50 మైనస్ 200. సో ఇవి ఏం చేసాం మనం అంటే ఇమీడియట్ గా మైనస్ 50 ప్లస్ మైనస్ 200 ప్లస్ 300. మనకి ఈ విధంగా ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లం ఈ విధంగా రాసుకున్నాము. 2 నెగిటివ్ ఇంటీజర్స్ కాబట్టి యాడ్ చేసాం, మైనస్ 250 వచ్చింది, ప్లస్ 350. దట్స్ ఆల్. ఆన్సర్ ఈస్ 50. మనకు సమ్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు 2 నెంబర్స్ అయితే ఇంకో రకంగా యాడ్ చేస్తాం ఇంటీజర్స్. 4 నెంబర్స్ అయినా 5 నెంబర్స్, ఏ నెంబర్స్ అయినా ఒకటే ప్రాసెస్. ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఐడెంటిఫై చేయండి. దిస్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్, దిస్ ఈజ్ ఏ నెగిటివ్ నెంబర్. నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేయండి. అప్పు ఎంత అవుతుంది? 2 రూపీస్ అప్పు, 3 రూపీస్ అప్పు అంటే 5 రూపీస్ అవుతుంది. అప్పు అంటే అప్పు యాడ్ చేయడమే కదా. సో అదే విధంగా సైన్ మైనస్ సైన్ ఉన్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా యాడ్ చేయడమే. 7 ప్లస్ 9 16. ఓకే. పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయండి. 4 ప్లస్ 16. సో ఇది సింపుల్ గా కూడా రాయొచ్చు, ఎందుకంటే ఇక్కడ చూడండి 16 యొక్క మైనస్ 16 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ 16. సో ఆన్సర్ 4. నెక్స్ట్ ఇదే ప్రాబ్లం ఇంకో రకంగా కూడా చేయొచ్చు చూడండి. సో మైనస్ 16 ప్లస్ 20. వాట్ ఈస్ ద సైన్ ఇగ్నోరెంట్? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్? 20. 20 యొక్క సైన్ ప్లస్. సో 20 లో ఉన్న 16 సబ్ట్రాక్ట్ చేయండి, 4. దట్స్ ఆల్. ఏ విధంగా అయినా మనం ప్రాబ్లం చేయొచ్చు సులభంగా. ఇక్కడ గమనించండి జాగ్రత్తగా, 3 నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ 37 పాజిటివ్ నెంబర్. ఓకే. నెగిటివ్ నెంబర్స్ అన్ని యాడ్ చేయండి. యాడ్ చేసేటప్పుడు కూడా సులభంగా యాడ్ చేయడం నేర్చుకోండి. 2 8 10. 10 65 మైనస్ 75. సో ఇక్కడ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్? వెన్ సైన్ ఇగ్నోర్. సో 75 సైన్ మైనస్. సో 75 లో ఉన్న 37 ని సబ్ట్రాక్ట్ చేయండి. సో 15 లో 7 పోతే 8. సో నెక్స్ట్ 6 లో 3 పోతే 3. సో మనం సింపుల్ గా కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. గమనించండి ఒకసారి. మైనస్ 38. 6.2 ఎక్సర్సైజ్ కంప్లీట్ గా మనం చెప్పడం జరిగింది. మీకు ట్యూషన్ కూడా అవసరం లేకుండా చాలా నిదానంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. నా ఛానల్ మరోసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి,
అవసరమైన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.